భవనాల్లో డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. కమిషన్ల కోసం సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి నాసిరకం నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక నిర్దేశిత ప్రమాణాలు పాటించారా లేదా అని చెక్ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కూడా పైసలు కోసం ఓకే చెప్పేస్తున్నారు. కమిషన్ రూపంలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, నాయకులు సగం సొమ్ము నొక్కేస్తున్నారు. ఇలా నాసిరకంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటీవల కూలిపోయింది. 2016లో నేషనల్ హెల్త్ మిషన్ నిధుల కింద 1,20,00,000తో నిర్మించిన ఈ భవనం స్లాబ్ పెచ్లు ఊడిపడ్డాయి. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఆసుపత్రిలో వైద్యులకే రక్షణ లేనప్పుడు రోగులకు ప్రాణాలకు భరోసా ఏముంటుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి 8 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే భవనంపై కప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడి నాణ్యత లోపం కనిపిస్తోంది. 2 గదుల్లో స్లాబ్ కడ్డీలు పూర్తిగా తేలిపోవడంతో ఏ ప్రమాదమైనా జరగొచ్చని ఆ 2 గదులను పూర్తిగా మూసివేశారు. క్వాలిటీ మెటీరియల్ వినియోగించలేదని, సిమెంట్ తక్కువ వేసి ఇసుక ఎక్కువ వాడడంతో తక్కువ సమయంలో భవనం స్థితిలావస్థకు చేరిందంటున్నారు. ఇక గత టీడీపీ హయాంలో 2017లో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి సంబంధించిన నిధులలో కమిషన్లు నొక్కేసిన అప్పటి నేతలు, కాంట్రాక్టర్, ఇంజనీర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషన్లు నొక్కిన వారి చేత ఈ భవనానికి మరమ్మతులు చేయించాలంటున్నారు. గత టీడీపీ హయాంలో అవినీతి ఏ మేరకు జరిగిందనేది కూలిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తే అర్థమవుతుందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద శాంక్షన్ అయిందండి. అమౌంట్ 1.18 lakhs crores అంటే 118 lakhs. అగ్రిమెంటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2016, తర్వాత అగ్రిమెంటు 2016 నవంబర్ అగ్రిమెంట్ అయింది. అది 79.77 lakhs అగ్రిమెంట్ వాల్యూ అండి. పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ వచ్చి అక్టోబరు 2017. సో 2007 అక్టోబర్కి వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అది బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఫైనల్ బిల్ వచ్చి అక్టోబరు 2017. సో వర్క్ కంప్లీటెడ్ అండి. ఫైనల్ బిల్ కూడా పెయిడ్. నేను వచ్చి ఒక 3 months అయింది. అది ఆ నోటీస్కి వచ్చింది. ఫోటో మేడమే పెట్టింది. మేడమో సారో ఎవరో తెలియదు నాకు. ఫోటో పెట్టారు. అది సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఉండదని ఫోటో పెట్టారు. దానికి పిహెచ్సి మనం ఇప్పుడే నేను వచ్చినప్పటి నుంచి ఏంటంటే సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్ చేస్తున్నాం. పిహెచ్సి గురించి మనకు ఐడియా లేదు. అది పిహెచ్సి మేము చేయలేదమ్మా, నాకు తెలియదు, కరెక్ట్గా కనుక్కొని చెప్తానని చెప్పినట్టున్నాను. సో ఇది వెరిఫై చేశాను ఈరోజు. వెరిఫై చేసి ఈరోజు తీసుకొని మీకు పీడిఎఫ్ పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని రెక్టిఫై చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఫండ్సే ఉండవండి. ఎనీ పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా వాళ్ళకి షార్టేజ్ ఉన్నటివి, గ్యాప్స్ ఫిల్లింగు ఇలాంటివి ఉంటే ఎస్టిమేట్స్ పంపమని త్రూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏంటంటే 2018లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏపీహెచ్ఎంఈడిసి వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. అందులో ఒక 2 to 3 rooms రూఫ్, ఫ్లోర్ అంతా కూడా బ్రేకప్ అయిపోయింది, కూలిపోయింది. సో మేము పక్కన ఉన్న గవర్నమెంట్ బిల్డింగే ఉంది క్యాంపస్లో, దాన్ని ఎస్టిమేషన్ వేసి అక్కడ పిహెచ్సిని పెట్టాలని చెప్పి, ఓపీ సర్వీసెస్ అందించాలని చెప్పి చూస్తున్నాం. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్ కానీ అదర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా సెట్ చేస్తున్నాము. అన్నీ కూడా మా హైయర్ అథారిటీస్కి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడంకి కానీ, కమిషనర్ సార్కి, అలాగే కలెక్టర్ మేడంకి కూడా చెప్పడం జరిగింది.